చాముండి చంచలమ్మ దగ్గరికి వెళ్ళి, "ఈ చంటి నాకు చేసిన అవమానానికి ఊర్లో ఉన్న గడప గడపకి వెళ్ళి అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి, ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి సరేనని చెప్పి ఊర్లో ఉన్న గడప గడపకి వెళ్ళి తను చెప్పిన విధంగానే చేస్తూ ఉంటాడు. ఇంతలో సింధూర దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడ అది చూసిన సింధూర కూడా చాలా బాధపడుతూ చంటి వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో చంటి, సింధూర వాళ్ళు కలిసి చంచలమ్మ దగ్గరికి వచ్చి, "నన్ను ఇకనైనా క్షమించు అత్తమ్మ. ఇకనైనా నువ్వు నన్ను క్షమిస్తే నీ జీవితాంతం నీ దగ్గర నీ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా తన కాళ్ళ దగ్గర పడి మరీ అడుగుతూ ఉంటుంది. "నువ్వు నన్ను క్షమిస్తే నాకు అంతే చాలు. నేను ఇంకేమీ నీ దగ్గర నుండి కోరుకోవటం లేదు అత్తమ్మ" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, "నువ్వు చేసిన ద్రోహానికి, అలాగే ఈ చంటి చేసిన నమ్మక ద్రోహానికి మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను. ఇప్పుడే కాదా ఎప్పుడు నా జీవితంలో ఎప్పటికీ మిమ్మల్ని క్షమించలేను" అని చెప్పేసైతే చాలా కళాఖండిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర, చంటి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. నన్ను ఎప్పటికీ అత్తమ్మ క్షమించే విధంగా లేదు అని చెప్పేసైతే సింధూర అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, "ఇలా క్షమించిన వాళ్ళ దగ్గర ఉండి వేస్ట్ కదా. నాతో వచ్చేస్తే మిమ్మల్ని నేను చాలా బాగా చూసుకుంటాను" అని చెప్పేసైతే విజయమ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర, "సరే అత్తమ్మ నన్ను క్షమించదు అంటే నేను ఇక్కడ ఉండి వేస్ట్ కదా, మీతోనే వచ్చేస్తాను" అని చెప్పేసైతే విజయమ్మతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ సింధూరాని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.